మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. సహజంగా పండించిన పంటలు, ఆరోగ్యకరమైన వస్తువులు, ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి? మన దుకాణాలు కానీ, మన బజార్లన్నీ కానీ ముఖ్యంగా కెమికల్స్తో నిండిపోయిన వస్తువుల్ని, చాలా కలుషితమయ్యే వస్తువుల్ని అమ్ముతున్నారు తప్ప స్వచ్ఛమైన వస్తువులు అమ్మే దుకాణాలే చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి అరుదైన దుకాణం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. ఆ దుకాణం పేరే పరంపర న్యాచురల్స్. ఇది అల్వాల్ దగ్గర ఉన్నది. ఈ దుకాణంలో ఏం దొరుకుతాయి, ఈ దుకాణం ప్రత్యేకత ఏమిటి, ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్న స్వర్గం భరత్ కుమార్, ఆయనతో మాట్లాడి పరంపర న్యాచురల్స్ ఒక అనుభవాన్ని, ఇతర విషయాలన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. పదండి. నమస్తే భరత్. నమస్కారం. బాగున్నాను భరత్. భరత్, నీ పరిచయం ముందర, మీ దుకాణం పేరు, ఎక్కడ ఉన్నది, లొకేషన్, ఇవన్నీ ముందర మా ప్రేక్షకులకు చెప్తా. అందరికీ నమస్కారం అండి. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం నేను ఇక్కడ అల్వాల్లో ఉంటానండి. ఇక్కడ స్టోర్ కూడా నాది ఫాదర్ పాలయ్య నగర్ అల్వాల్లో ఉంది. స్టోర్ నేమ్ వచ్చేసి పరంపర న్యాచురల్స్. నేను గత 2 సంవత్సరాలు అయింది స్టోర్ స్టార్ట్ చేసి. నేను ఈ బిజినెస్లోకి వచ్చేసి 2018 అలా వచ్చానమాట. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులకి పర్యావరణంగా ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక స్టార్టప్గా 2018లో బిజినెస్ స్టార్ట్ చేశాను. దాని ప్రాసెస్లోనే ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అన్నీ డిఫరెంట్ స్టోర్స్కి కానీ అక్కడక్కడ స్టాల్స్ పెడుతూ ఇవ్వడంతో పాటుగా తర్వాత ఫర్దర్ కొంత ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి సంబంధించిన ఫార్మ్ ప్రొడ్యూస్ ఏదో ఉంటుందో ఒక ఆర్గానిక్ స్టోర్ లాగా పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చానమాట. 2020 కరోనా తర్వాత ఈ మామూలుగా నేను అంతకుముందు వేరే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండేవాడిని. సొంతంగా స్టోర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఉత్పత్తులు దొరుకుతాయి. కొన్ని డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తెప్పిస్తూ ఉంటాము, కొన్ని మధ్యలో వేరే వాళ్ళు ఫార్మర్స్ త్రూ సప్లై చేసే ఆర్గానిక్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళ నుంచి కొన్ని తెప్పిస్తూ ఉంటాను. ఇందులో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ గ్రాసరీస్ ఉంటాయి, న్యాచురల్ పసుపు, కారం, చెక్కగానుగ నూనెలు ఉంటాయి, ఉప్పు, చక్కెర, ఇవన్నీ కూడా రెగ్యులర్ వాటికి ప్రత్యామ్నాయంగా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. ఒకసారి మీ దుకాణంలో ఉండే వస్తువులన్నీ చూద్దాం పదండి. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు చెరుకు బెల్లం ఉందండి. రెగ్యులర్ గా చేసే బెల్లంలో కొంచెం కెమికల్ పద్ధతులు తయారు చేస్తారు. ఇవి డైరెక్ట్ నేచురల్ పద్ధతులు, ఎలాంటి కెమికల్స్ వాడకుండా చెరుకుతో తయారు చేసిన బెల్లం అనమాట. మనం ఇది వైజాగ్ నుంచి, వైజాగ్ ఇతర ప్రాంతాల నుంచి. ఎక్కడైతే ఒక్కొక్కసారి ఉత్పత్తి ఒక దగ్గర అయిపోతే ఇంకో ఫార్మర్ ఒకరిద్దరు రెడీగా ఉంటారు, అలా తెస్తాం. ఇది మన పసుపు కూడా మనము ఒక సూర్యాపేట నుంచి ఫార్మర్ ఉన్నారు, అక్కడ నుంచి తెప్పిస్తూ ఉంటాము. అలాగే మనకి షుగర్ కి ప్రత్యామ్నాయంగా కండసారి షుగర్, కండ చక్కెర, బ్రౌన్ షుగర్ అని ఉంది. మనకి ఇది ఒక బ్రాండ్ వాళ్ళు వేరే సప్లై చేస్తారు. రెగ్యులర్ వైట్ షుగర్ అనేది మనకి హెల్త్ కి ఎంత హార్మ్ఫుల్ తెలిసిందే. సో దానికి ప్రత్యామ్నాయంగా మనకి కండ చక్కెర గానీ, బ్రౌన్ షుగర్ గానీ ఉంది. ఇది 1 కిలో 120. ఇది 1 కిలో 120. అలాగే మనకి పింక్ సాల్ట్ ఉంటుంది, హిమాలయన్ పింక్ సాల్ట్, పింక్ సాల్ట్ క్రిస్టల్. ఇవన్నీ కూడా మనకి ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో రాక్ మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ నుంచి మనకి బల్క్ లో సప్లై చేసే డీలర్స్ ఉంటారు అనమాట, వాళ్ళ నుంచి మనం తెప్పించుకుంటాం. సో రెగ్యులర్ ఉప్పుకి ఇది మన ప్రత్యామ్నాయం అనమాట, మంచిగా ఉంటుంది. తర్వాత చెక్కగానుగ నూనె, ఈ చెక్కగానుగ నూనెలది మనకి మెషిన్ ఉందన్నమాట ఊర్లో. ఆ పల్లి నూనె, కొబ్బరి, కుస్మలు, నువ్వులు, తర్వాత సన్ఫ్లవర్, కురుడి కొబ్బరి, ఈ ఆయిల్స్ అన్ని కూడా చెక్కగానుగ. మన రెగ్యులర్ బయట దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ కి దీనికి ఏంటంటే దాంట్లో అన్ని మిక్స్డ్ గా ఉంటుంది. మనకి ప్యూర్ ఈ పల్లి అయితే పల్లి నూనె అని అంటుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు పల్లి నూనె అవి రేట్ ఎంత? పల్లి నూనె వచ్చేసి మన దగ్గర 360 రూపీస్ ఉందండి. కొబ్బరి వచ్చేసి 520, నువ్వులు వచ్చేసి 590 రూపీస్. అలా మనకి ఏంటంటే వచ్చే ఉత్పత్తిని బట్టి కాస్ట్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. మనకి ఏంటంటే దీంట్లో ఇప్పుడు పల్లి నూనె ఉంది, ఉదాహరణకి పల్లి నూనె ఒక 4 కిలోల పల్లి నూనె పట్టిస్తే మనకు ఒక 40% ఆయిల్ వస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మనకి తెచ్చుకున్న పల్లి అయ్యే ఖర్చు అన్ని చూసుకొని దాని ప్రైస్ అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాము. సో ఇవి ఏంటంటే మనకి కన్సూమర్స్కి లైక్ రిఫైన్డ్ ఆయిల్స్తో చాలా మంది రెగ్యులర్ వాళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు, వాటితో కంపేర్ చేయకూడదండి. ఎందుకంటే కరెక్ట్గా ఉత్పత్తి వచ్చే పల్లీల నుంచి వచ్చే ఆయిల్ ఎంత, దానికి వాడే కాస్ట్ ఎంత, ఈ ఉత్పత్తి చేసినాక వచ్చే ఆయిల్ కాస్ట్ ఎంత, అది చూసుకోవాలి. రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్స్ బయట మార్కెట్లో వచ్చేదంతా కూడా మిక్స్డ్గా ఉంటుంది. సో దాంతో కంపారిజన్ చేయకూడదు. ఇక్కడ హెల్త్ మెయిన్ ఫ్యాక్టర్. హెల్త్ ఫ్యాక్టర్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనం మార్చాల్సిన మెయిన్ వాటిలలో ఆయిల్ ఒకటి, పసుపు, కారము, తర్వాత ఉప్పు, చక్కెర, ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం మార్చుకుంటూ ఉంటే తర్వాత లైఫ్ స్టైల్లో మిల్లెట్స్ కానీ, దేశీ వరి బియ్యం కానీ ఇవన్నీ కూడా క్రమేణా మార్చుకుంటూ రావచ్చు. ఇవన్నీ కూడా మనకి జొన్న రవ్వలు ఉన్నాయి, పచ్చ జొన్న రవ్వ, తెల్ల జొన్న రవ్వ. ఇప్పుడు మనకి రెగ్యులర్ బియ్యం తోటి టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి చిరుధాన్యాలతోటి. జొన్నలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదా. సో మనకి శ్రీ ఆర్య అనే బ్రాండ్ వాళ్ళు మనకి సప్లై చేస్తూ ఉంటారు.
అలాగే సిరిధాన్యాల ఉప్మా రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ ఉంటుంది, అవిసె గింజల కారపొడి, కరివేపాకు కారపొడి, ఇవన్నీ ఎవరు చేస్తుంటారు? ఇవన్నీ కూడా సాంప్రదాయం అనే బ్రాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆర్గానిక్ స్టోర్స్ కి సప్లై చేసే కొన్ని ఆర్గానిక్ బ్రాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఉత్పత్తి మీద, ప్యాకేజింగ్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళంతా కూడా స్టోర్స్ ద్వారా వాళ్ళ సేల్స్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి వాళ్ళు సప్లై చేస్తారు, రెగ్యులర్ గా సప్లై చేస్తారు. అలాగే మక్క రవ్వ ఉంది, రకరకాల మల్టీ మిల్లెట్ రవ్వలు ఉన్నాయి. 360 సూపర్ ఫుడ్ అనే బ్రాండ్ అది. తర్వాత మనం మొలకెత్తిన రాగి తోటి తయారు చేసిన రాగి ఫ్లోర్, ఇది ఎండాకాలం చాలా మంచిది చలువ. పొద్దున మనం రాగి జావ చేసుకొని అలాగే మజ్జిగ కలుపుకొని తాగితే డైలీ చాలా మంచిది. చిరుధాన్యాల బిస్కెట్లు మనం బయట తీసుకునే చాలా ఫుడ్ బిస్కెట్ ఐటమ్స్ కూడా అన్ని మైదా తోటి, షుగర్ తోటి. ఇవేంటంటే చిరుధాన్యాలు, బెల్లం కలిపి అనమాట. సో దానికి పిల్లలకి మంచి ప్రత్యామ్నాయం. ఈ మైదా తీసుకోవడం వల్ల కూడా కడుపుకి చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. సో దానికి ప్రత్యామ్నాయంగా మనకి మిల్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి. మీ దగ్గర బిస్కెట్లు 2-3 బ్రాండ్స్ ఉన్నట్టున్నాయి. మునగాకు బిస్కెట్స్, అశ్వగంధ బిస్కెట్స్, ఇవి మనకి తమిళనాడు నుంచి వస్తాయి. తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూస్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, గుమ్మడి లడ్డు, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ఎక్కువ స్వీట్ ఐటమ్స్ కి బదులు ఇవి తీసుకుంటే బాడీకి ఎనర్జీతో పాటు హెల్త్ కి మంచిది అనమాట. డేట్స్, అలాగే కొర్ర గవ్వలు, కొర్రలతో చేసిన గవ్వలు, ఆమ్లా పచ్చకని, ఇది కొర్ర గవ్వలు, కొర్రలు బెల్లం కలిపి చేసిన గవ్వలు. ఇది ఆమ్లా పచ్చకని, ఆమ్లా క్యాండీ అని, ఉసిరికాయ, సి విటమిన్ రిచ్. మనకి తిన్న తర్వాత సోంపు బదులుగా ఇది తీసుకుంటే కూడా జీర్ణశక్తి అనేది మంచిగా. ఇది ఆమ్లా అమృత్ అనే బ్రాండ్ మనకి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూ వస్తుంది. ఇది చాలా ఫేమస్ బ్రాండ్. అలాగే మనకి ఈ రెగ్యులర్ గా పిల్లలు తీసుకునే చాక్లెట్స్, డైరీ మిల్క్ అన్ని ఉంటాయి కదండి, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ మొరింగా చిక్కీస్, స్పిరులినా చిక్కీస్ అని సూపర్ ఫుడ్స్ అండి. మొరింగా కానీ స్పిరులినా కానీ మనకి పిల్లలకి, చిన్నపిల్లలు స్వీట్ గా ఇష్టపడుతుంటారు కాబట్టి ఈ చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి డైలీ స్నాక్స్ లాగా ఇవ్వడానికి ఈ సూపర్ ఫుడ్స్ విత్ పల్లి చాలా మంచిదండి. పల్లీలు కానీ నువ్వులు కానీ ఆరోగ్యానికి మంచిది కదా. అవి డైరెక్ట్ గా తినడం పిల్లలకి వీలు కాదు కాబట్టి ఇలా చిక్కీ రూపంలో ఇవ్వచ్చు మనకి. అలా పల్లి చిక్కీలు కానీ, రాజగిరా చిక్కీ ఉంటుంది, నువ్వుల చిక్కీ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్, మన కొంతమంది కస్టమర్స్ వాళ్ళ పిల్లలు బర్త్డేస్ ఉంటే కూడా ఒక్కొక్క బాక్స్ తీసుకెళ్ళిపోతారు. బర్త్డేస్ లో ఇవ్వడము, పిల్లలకి బాక్స్ లో, లంచ్ బాక్స్ లో స్నాక్ ఐటమ్స్ లాగా 1-2 చిక్కీలు ఇవ్వడం చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే మనకి చిన్న చిన్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి, గోఆధారిత ఉత్పత్తులు. ఇది కవ్య నేత్రాంజన్ అని గోశాల వాళ్ళది. ఈ నేత్రాంజన్ ఏంటంటే దేశీ ఆవు నెయ్యిని బాగా వేడి చేసి అది నల్లగా అయిన తర్వాత దాన్ని తీసి చేస్తారనమాట, మసిది. సో ఇది చాలా మంచిది చంటి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఈ కెమికల్ బేస్డ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కాజల్ కన్నా ఇది చాలా సేఫ్ అనమాట. సో అలానే మనకి ఇందులో అత్తర్లు ఉన్నాయి, ఫుడ్ కేర్ క్రీమ్స్ ఉన్నాయి, గోమయం ద్వారా చేసిన లిప్ బామ్ ఉంది. ఇది గోమయం ఆవు నెయ్యి, తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి. ఇక్కడ మీకు దేశీ కౌ ఘీ, కోకోనట్ ఆయిల్, స్ట్రాబెరీ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్, హనీ బీ వ్యాక్స్, ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట. ఇవన్నీ స్వచ్ఛంగా చేసినవి. ఈ ద్వారా ఏంటంటే గోశాల ఉత్పత్తులు మనం కొనడం ద్వారా వాళ్ళు గోశాలలు రన్ చేసే వాళ్ళు కూడా ఆవులకి సంబంధించిన గ్రాస్ అన్ని ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ గోశాలలు చాలా బాగా రన్ చేయగలుగుతారు అనమాట. సో ఖచ్చితంగా మనం గోత్పత్తుల్ని, ఇది 60 రూపాయలు అండి, గోత్పత్తుల్ని మనము హెల్ప్ చేయాలి. ఇది కామధేను మలం అని స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కూడా గోమయ ఉత్పత్తి అండి. తర్వాత పంచగవ్య జండు బామ్, ఇది కూడా గోమయ ఉత్పత్తి అనమాట. సో ఇలా మనకి ప్రతిదీ కూడా గోమయం ద్వారా వచ్చే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి ఉపయోగిస్తే కూడా చాలా బాగా పనిచేస్తాయి. జండు బామ్ కానీ, లిప్ బామ్ కానీ. ఇది నాసల్ డ్రాప్స్ అని ప్రాణశక్తి. మనము మన గొంతుకి, జలుబుకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ముక్కులో ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి యూకలిప్టస్ తోటి ఇంకా మిగతా కొన్ని పచ్చకర్పూరం అవి కాంబినేషన్ లో పెయిన్ రిలీఫ్ రోల్-ఆన్స్ వస్తాయి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకి రెగ్యులర్ పర్పస్ వాడడానికి. ఈ కుశల్ కాంతిల్ పిల్స్ అని మనకి విక్స్ ఎలానో దానిలాగా మనకి ఆయుర్వేదంలో ఈ చప్పరిస్తే మనకి గొంతు గరగర కానీ, గొంతు ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ వెళ్తూ ఉంటాయి. అలాగే మనకి అమ్మవారికి యూజ్ చేసే జావదు పౌడర్, జావదు అత్తర్లు, రకరకాల అత్తర్లు ఉన్నాయి. మళ్ళీ పులిపిర్లు, జవదు పులిపిర్లు వచ్చేసి చాలా మందికి ఇది పెద్ద ఏజ్ పెరుగుతూ ఉంటే చాలా ప్రాబ్లమ్. ఇది వామన ఆయుర్వేద అని చాలా ఓల్డ్ బ్రాండ్ అండి. వీళ్ళది కూడా చాలా బాగా వెళ్తాయి మనకి, రెగ్యులర్ గా కస్టమర్స్ తీసుకుంటారు. సో సనాతన్ బ్రాండ్ అనేది ఒక సంస్థ ఉంది, వాళ్ళ అత్తర్లు అనమాట. సో మీ చిన్న చిన్న ఉత్పత్తులు ఏంటంటే మనం దీంట్లో ప్రాఫిట్ ఏం ఆశించమండి. ఈ ఉత్పత్తులు మన షాప్లో పెట్టడం ద్వారా ఈ యొక్క సంస్థలకి వాళ్ళు చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు తోడ్పడుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇవి హెల్ప్ అవుతుంది. కస్టమర్స్ కూడా మంచి వస్తువు దొరుకుతుంది. సంస్థల ద్వారా వచ్చేటువంటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ఆశించరు, తక్కువ కాస్ట్ తోటి కన్స్యూమర్కి ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఆ విధంగా బాగుంటుందండి. ఈ గోసేవ మర్హం అని ఇది ఒక స్కిన్ క్రీమ్ ప్రాబ్లమ్స్ పోడగొట్టడానికి. యూకలిప్టస్ ఆయిల్, ఇవి కూడా మల్టీపర్పస్, మనకి జలుబు, పడిసం, దగ్గు అన్నిటికి యూజ్ అవుతుంది. ఇలా లిక్విడ్ లా దొరుకుతుంది. ఇది ఫుడ్ కేర్ క్రీమ్, ఇది కూడా మన పంచగవ్య గోశాల ద్వారా ఏర్పడింది. కాళ్ళ యొక్క పగుళ్ళు కానీ, డెడ్ స్కిన్ కానీ ఇవన్నీ కూడా తీసేస్తుంది.
అవుతుంది అలా. ఇంకా ఇది ఒకటి వచ్చేసి నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు ఒక 6 నెలల క్రితము. ఆయుర్వేద మూలికలతోటి సోప్ అండి ఇది. దీనికి పేరు కూడా చాలా మంచిగా నామకరణం చేశారు. దీని వల్ల ఏంటంటే మనకి భగవతి ఆయుర్వేదిక్ సోప్. ఇది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గానీ ఎవరైనా ఉపయోగిస్తూ ఉంటే చర్మ సంబంధించిన సమస్యలు పోతాయి. రెగ్యులర్ గా ఫేస్ కి వాడితే కూడా చర్మం అనేది నిగారింపు వస్తుంది, గ్లో వస్తుంది. కొంచెం స్మెల్ మూలికల వాసన వస్తుంది, ఆరోగ్యానికి బాడీకి మంచిది అనమాట. సుగంధం లేకపోయినా ఆరోగ్యం కోసం ఎవరైతే కొంచెం కాన్షియస్ ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. స్మెల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచిస్తున్నారు, బట్ అది కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీ స్నేహితుడి పేరు కూడా చెప్పండి. తన పేరు సతీష్ అండి. సతీష్ అని తను రకరకాల మూలికలు తెచ్చి అంబర్పేటలో ఉంటారు, హైదరాబాద్ లో తను తయారు చేస్తూ ఉంటాడు. అది నేను ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇవి ఇంకా కౌ మిల్క్ తో చేసిన సోప్స్, సున్నిపిండి సోప్స్, ముల్తాన్ మట్టి సోప్స్, ఇది చేసే వాళ్ళు కూడా ఇక్కడే హైదరాబాద్ లో అండి, వనస్థలిపురం దగ్గర. సో బాగా వెళ్తాయి అవి కూడా. మనకి ఏంటంటే ఈ చిన్న చిన్న ఉత్పత్తులు చేసే వాళ్ళ ద్వారా కూడా మనం చేస్తే ఒక విధంగా చిన్న కాటేజ్ ఇండస్ట్రీ వాటిని మనం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మంచి ఉత్పత్తి కూడా మనం కన్స్యూమర్ కి ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఈ బ్రాండ్ ప్యాక్డ్ కన్నా ఇవి చాలా మేలు. ఈ సబ్బులన్నిట్లో కూడా ఆవు నెయ్యి, ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్, కౌ మిల్క్ కాంబినేషన్ లో, తర్వాత ముల్తాన్ మట్టి, కొంత డిఫరెంట్ వెరైటీస్ లో కాంబినేషన్స్ లో. ఇప్పుడు వీటి ఖరీదు ఎంత నుంచి? ఇవి 60 నుంచి 70 రూపాయలు దాంట్లో ఉంటాయండి, సబ్బు వెరైటీని బట్టి. అలా బ్రాండ్ నేమ్ తోటి మనకి సప్లై చేస్తూ ఉంటారు అనమాట. మీకు ఈ ప్రోడక్ట్ బాగా నడుస్తుంది? ఇవి బాగా వెళ్తాయండి కౌ మిల్క్ సోప్స్. ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు నెలకు సరిపడా 6-7 సోపులు తీసుకెళ్తూ ఉంటారు. తేనె, దేశీ ఆవు నెయ్యి. ఈ తేనె కూడా మనకి అరకు నుంచి మన తోటలలో బీ బాక్సెస్ పెడుతూ ఉంటారు. ఆ బీ బాక్స్లలో కలెక్ట్ అయిన మకరందాన్ని కలెక్ట్ చేసి మనకి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. అలా తేనె, తర్వాత హెర్బల్ చూర్ణాలు కూడా ఉన్నాయి. పెద్ద వయసు వాళ్ళకి, రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి హెర్బల్ చూర్ణాలు చాలా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకు కూడా కొంత సరస్వతి చూర్ణం అని, అతి మధురం అని ఇవి బాగా వెళ్తాయి. త్రిఫలాల చూర్ణం కానీ, గుంటకలగరాకు, కొంత లేడీస్ కి హెయిర్ రిలేటెడ్ వాటికి సంబంధించి కొన్ని, అశ్వగంధ చూర్ణం అన్ని రకాలుగా సమస్యలకి బాగా పనిచేస్తుంది. అంటే వీటిని వాడేవాళ్ళు వాటి గురించి తెలుసుకొని వాడుతూ ఉంటారు. మామూలుగా ఎక్కువ శాతం పరిగడుపున తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడం కానీ, కలోంజీ సీడ్స్ అని, తాల్మకాన, మహాబీర గింజలు, ఇది మోకాల సమస్యలకి చాలా హెల్ప్ అవుతాయి. సబ్జా సీడ్స్ వచ్చేసి మనకి బాగా చలువ చేస్తాయి. ఎండాకాలం మనం శీతల పానీయాలు కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. అలాగే చందనం పౌడర్, సాంప్రదాయం బాత్ పౌడర్ అని, సున్నిపిండి. ఇది సాంప్రదాయం అనే బ్రాండ్ వాళ్ళు మనకి సప్లై చేస్తారు. అలా మెంతుల చూర్ణం కానీ, సోనాముఖి చూర్ణం అని, ఇది స్కై ఫ్రూట్స్ అని మన మహగని చెట్టు నుంచి వచ్చేటివి. ఇవి క్యాన్సర్ పేషెంట్స్ కి, డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. అవి చేదుగా ఉంటాయి, అవి నీళ్ళలో నానబెట్టుకొని అది తీసుకుంటే బాగుంటుంది. అలాగే మనకు కొన్ని జ్యూసెస్, డయాబెటిక్ కరేలా జామున్ జ్యూస్లు అని, ఇలా కొన్ని హెర్బల్ జ్యూసెస్ కూడా. తర్వాత మనకి పూజకు సంబంధించిన సామాగ్రి కూడా పెడుతున్నామండి. ఈ సాంబ్రాణి కప్స్, ధూప్ కోన్స్ అని గోదర్బార్ అనే బ్రాండ్ మనం పెడుతూ ఉంటాము. తర్వాత ఇవి కూడా మూలికలతో తయారు చేసిన సాంబ్రాణి కప్స్ అనమాట. డైలీ ఒకటి వెలిగిస్తే కూడా ఇంట్లో మంచి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటాయి. ఇది చేసేది కూడా మనకి హరిద్వార్ నుంచి మూలికలు అన్ని తెచ్చుకొని ఒక అతను తయారు చేస్తారన్నమాట. హైదరాబాద్ లో చేస్తారు. అదొకటండి. తర్వాత మనకి ఇది అగ్నిహోత్రం. బాగా ఎస్టాబ్లిష్ ఏవైతే ఎస్టాబ్లిష్ అయ్యే నమ్మకం ఉన్న బ్రాండ్స్ ఉంటాయో అలాంటివి నేను ఐడెంటిఫై చేసి నమ్మకం ఏవైతే అలాంటి వాటిని తెస్తూ ఉంటాను. బ్రాండ్ లేకపోయినా నమ్మకం మెయిన్. అది ప్రోడక్ట్ క్వాలిటీ అది చూసుకొని తెస్తూ ఉంటాను. తర్వాత మనకి అగ్నిహోత్ర కిట్స్. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఇప్పుడు వాళ్ళకి నిత్య అగ్నిహోత్రం ద్వారా ఏంటనేది. అగ్నిహోత్రం కిట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. దీని ద్వారా రెగ్యులర్ గా అగ్నిహోత్రం చేస్తే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతుంటాయి. ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కప్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇప్పుడు ఈ గోదర్బారు అగరబత్తులు ఉన్నాయి కదా, ఇవి పుష్పాలు వాటితో చేసిన కోల్ ఫ్రీ అంటున్నారు. చార్కోల్ వాడరు. కొంత మన పంచగవ్య గో ఆధారితమే ఉంటాయి ఇవన్నీ కూడా. వీళ్ళు రకరకాల ఫ్రాగ్రెన్స్ వెరైటీస్ లో ఉంటాయి. ఇవి ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళకి అనువైన ధరల్లో ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆ ఉత్పత్తి బాగా వెళ్తుంది. తర్వాత మనం మెయిన్ ఏంటంటే ఇవ్వండి పేపర్ పెన్సిల్, పేపర్ పెన్లు. ఇది ప్రొడక్షన్ నేను నా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది వీటితోటి అనమాట. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు. మనకి చెక్క పెన్సిల్లకి ప్రత్యామ్నాయంగా న్యూస్ పేపర్, వైట్ పేపర్, రీసైకిల్డ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ ని వాడి పెన్సిల్ తయారు చేసే విధానం అనమాట. ఇది ఒకప్పుడు చాలా బాగా నడిచింది. కరోనా తర్వాత కొంచెం మాకు డౌన్ అయింది. బట్ అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉంటాయి స్కూల్స్ కి, కొంత గిఫ్టింగ్ కి ఇస్తూ ఉంటాము. ఇవి వెదురు స్ట్రాస్ అండి. ఇవి మనకి అస్సాం నుంచి వస్తాయి. ప్లాస్టిక్ స్ట్రాస్ కి ప్రత్యామ్నాయంగా జ్యూస్ తాగడానికి చాలా హెల్ప్. ఇది 15 రూపాయలు అండి. ఒకటి 15 రూపాయలు. ఇవి కూడా ఏంటంటే దాదాపు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి
మనకి డిస్పోజ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు చాలా వరకు మనకి డిస్పోజల్ పెన్స్ వాడుతున్నాం కదా, ప్లాస్టిక్ పెన్స్ 5 రూపాయలు, అవి వాటి పైన పడేసినా కూడా మనకి ఎన్విరాన్మెంట్ కి హామ్ అవుతుంది. సో ఇవి కొంచెం రీసైకిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిసింటిగ్రేట్ అయిపోతుంది. తర్వాత ఇవి కొబ్బరి చిప్పలతో చేసిన షెల్స్ అండి. ఇవన్నీ రకరకాలుగా ఉత్పత్తులు, వివిధ ఉత్పత్తులు మనము తెలిసిన వ్యక్తుల నుంచి అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉంటాం. కొన్ని అయిపోతూ ఉంటాయి, కొన్ని అలానే ఉంటూ ఉంటాయి రకరకాలుగా. ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి అన్ని టాయ్స్ ఉంటాయి చాలా రకాలుగా. ఇప్పుడు అవి అయిపోయాయి. ఈ పిల్లలకి పజిల్ గేమ్, ఐడెంటిఫికేషన్ లాగా అన్ని చెక్కతో చేసినాయి, నేచురల్ డైస్ వాడి. గిఫ్టింగ్ కోసం రకరకాల ప్యాకేజింగ్ లో పెన్సిల్ ఐటమ్స్ విత్ సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ తోటి ఏంటంటే పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ విత్తనాల మీద ఒక అవగాహన రావడము, విత్తనాలు నాటడం ద్వారా మొక్కలు పెంచే ఒక ఇష్టం క్రియేట్ అవ్వడము, మనకి కూరగాయలు ఎలా వస్తాయి ఏంటి అనేది వాళ్ళకి ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది అనమాట. చెరుకు పిప్పి ద్వారా మనం ఇప్పుడు రెగ్యులర్ గా వాడే డిస్పోజల్స్ అన్ని కూడా ప్లాస్టిక్ ఉంటుందండి, ప్లాస్టిక్ లైనింగ్. అవి తినడం వల్ల, అవి పడేయడం వల్ల కూడా చాలా హామ్ అవుతుంది. సో ఇవేంటంటే చెరుకుని పిప్పి ద్వారా రసం అంతా తీసేసాక పిప్పి బగాస్ ఉంటుంది కదా, ఆ బగాస్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్ వీటిని తయారు చేస్తాయి రకరకాల డైస్ తోటి. సో మనకి చిన్న ప్లేట్ల నుంచి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అని అట్లా, తర్వాత ప్యాకేజింగ్ బాక్సెస్, బౌల్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. సెట్ ఆఫ్ 50 ప్యాకింగ్ అలా ఉంటాయి. 25 మనకి వచ్చే రిక్వైర్మెంట్ బట్టి పంపిస్తూ ఉంటాం. ఇవి మనకి ఇప్పుడు ఒక ఉదాహరణకి 12 ఇంచెస్ ప్లేట్ వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. 10 రూపీస్ to 12 రూపీస్ అలా పడుతూ ఉంటాయి అనమాట పర్ ప్లేట్. ఆ బౌల్స్ ఒక 8 రూపీస్ అలా పడుతుంటాయి. ఇవి వక్కాకుతో చేసినాయండి. వక్క చెట్లు ఉన్నాయి కదా, ఆ వక్క చెట్టు ఆకుల్ని తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో వాటిని నానబెట్టేసి వాటికి డైస్ మెషిన్స్ తోటి ద్వారా ఇలా తయారు చేస్తారనమాట. ఇలా రకరకాల సైజ్ లో ఉంటాయి. ఇవి కూడా మనకి అప్పుడప్పుడు రిక్వైర్మెంట్ బట్టి తెప్పిస్తుంటాం. ఇవి ఒక 9 రూపాయలు అలా ఉంటుందండి. ఈ కరోనా ముందు కొంచెం బాగుండేదండి, ఇప్పుడు ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. చేసేవాళ్ళు కానీ మన లాజిస్టిక్ షార్టేజ్ వచ్చేసి ఇబ్బంది అవుతుందని అది తెప్పించట్లేదు. ఇవి మన మోదుగాకు అడ్డాకుతో చేసే ప్లేట్స్ అనమాట. వీటికి ఏంటంటే మనకి బఫే పట్టుకొని తినేలాగా వెనకాల కార్డ్బోర్డ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇది రకరకాల సైజెస్ లో ఉంటాయి. ఈ మన పెద్ద సైజు అయితే మనకి ఒక 6 రూపాయల 50 పైసలు పడుతుంది 12 ఇంచెస్. ఇవి తక్కువ రేట్ పడతాయి. సో ఇందులో చిన్న దుప్పలు కూడా ఉంటాయి, ఆకు దుప్పలు కానీ, తర్వాత స్నాక్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అని రకరకాల. తర్వాత మనకి కొబ్బరి పీచ్ తో చేసిన కాయర్ పాట్స్, ఇది ఒక ఉత్పత్తి. ఇదేంటంటే ప్లాస్టిక్ పాట్స్ కి ప్రత్యామ్నాయంగా మనకి గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా కానీ ఇవి మనకి తమిళనాడు నుంచేనండి. లోకల్ గా ఇక్కడ లేదు. మనకి ఏంటంటే మెయిన్ వీటికి డిమాండ్ ఏంటంటే కొంచెం ఒకప్పుడు ఒక్కొక్కసారి అవుతూ ఉంటదండి. రెగ్యులర్ గా వాడే వాళ్ళైతే తక్కువే అనమాట. కొంచెం గిఫ్టింగ్ పర్పస్ కానీ, కొంచెం ఎకో ఫ్రెండ్లీ కాన్షియస్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఏంటంటే ఎక్కువ మనకి కొబ్బరి చెట్లు పెరిగే ప్రాంతం ఎక్కడైతే కొబ్బరి పీచ్ ఎక్కువ ఉంటుందో దానికి సంబంధించిన అనుబంధ మెషినరీ ఉన్న అయితే చేయగలుగుతారంట. ఎక్కువ తమిళనాడు వైపు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అవి మట్టి పాత్రలు కూడా ఉన్నాయి, గ్లాసెస్, కుల్లాట్స్ అంటాం మనం, ఇవి జ్యూసెస్ అవి ఇవి తాగడానికి. సో ఇక్కడ ఇటువైపు వచ్చేసి అన్ని మనకి కాటన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, మన కొన్ని హ్యాండ్లూమ్స్ కూడా పెట్టాము. ఈ మన వరంగల్ దర్రీస్ అంటారు కదా, డోర్ మ్యాట్స్, యోగా మ్యాట్స్, పార్క్ లో మనం అక్కడిక్కడ వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అవి. తర్వాత ఇవి పేపర్ బ్యాగ్స్ అండి. ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇవి మనకి ఒక సంస్థ వాళ్ళు మెంటలీ ఛాలెంజ్ పిల్లలకి ఒక థెరపెటిక్ యాక్టివిటీ లాగా వాళ్ళతో తయారు చేపిస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే అది ఆశయం అండి, ఆశయం అని మన మౌలాలిలో ఉంటుంది, హైదరాబాద్ లో. సో వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటారు పిల్లలతో ఒక యాక్టివిటీ ద్వారా. ఇవి మనకి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇవి మనకు ఒక విధంగా హెల్ప్ అవుతుంటుంది, ఎకో ఫ్రెండ్లీగా. ఇది 10 రూపాయలు అండి. మనం ఏంటంటే కస్టమర్స్ కి ప్లాస్టిక్ కవర్ ఇవ్వకుండా ఇందులో వాళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకుని వాళ్ళు పెట్టిస్తాం. కస్టమర్స్ 10 రూపాయలు చార్జ్ చేస్తారా? లేదండి, చార్జ్ చేయట్లేదు ప్రస్తుతం అయితే. బట్ కొనేదాన్ని బట్టి మనం అట్లే ఇచ్చేస్తాం అన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ కవర్లు క్యారీ చేసే అలవాటు ఉండట్లేదు జనాలకి. మళ్ళీ మనం సూపర్ మార్కెట్ లో అయితే చార్జ్ చేయడానికి వాళ్ళు యాడ్ చేసి ఇస్తే తీసుకుంటారు, కానీ మన చిన్న షాప్ లలో ఏంటంటే మళ్ళీ కవర్ కి కూడా చార్జ్ చేస్తున్నారు అని అంటారు. ఇది ఒక ముఖ్యమైన విషయం అండి. మన పౌరులందరూ కూడా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కనీస బాధ్యత వహించాలి. సంచీలు తీసుకెళ్ళకపోతే అట్లీస్ట్ బజార్ లో ఇలాంటి సంచీలు కొని ఆ ఖర్చైన కొని అలవాటు చేసుకుని పర్యావరణానికి వాళ్ళంతా వారి బాధ్యత వాళ్ళు వహించాలి. ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల చేత తయారు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటున్నారు కదా, వాళ్ళతో చేయించిన బ్యాగుల్ని కొనడానికి మనం ఎంతో సిద్ధంగా ఉండాలి తప్ప దీన్ని 10 రూపాయలు ఇస్తున్నారే అని బాధపడితే అది అంతకన్నా అన్యాయం ఏముంది. మనం కన్జ్యూమర్స్గా వీ షుడ్ బి లిటిల్ మోర్ సెన్సిటివ్ అబౌట్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్.
మీరు చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కొని. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కదా సార్. ఒకటి వాళ్ళ యాక్టివిటీని మనం ప్రమోట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. తర్వాత ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వాడడం తోటి ఒక ప్లాస్టిక్ కవర్ ని తగ్గించినట్టుగా. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మంది మార్కెట్ కి వెళ్తుంటారు, కూరగాయలకి సూపర్ మార్కెట్లకి కవర్లు తెచ్చుకుంటుంటారు, ఇంట్లో అంతా పైలప్ అయిపోతాయి, ఏం చేయాలో అర్థం కాదు. వాటిని తీసుకొని కాన్షియస్ గా రీసైక్లింగ్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా లేరు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఒక బ్యాగ్ క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. పూర్వం ఎలా అయితే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, కనీసం 10 రూపాయలు పెట్టి బ్యాగ్ లేదా ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఆలోచనలు పడేసినా గానీ దాంతో ఇబ్బంది ఉండదు. అలా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎంతో మందికి ఆ రకంగా బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకి ఒక తోడ్పాటు సపోర్ట్ అవుతుంది కదండి, అలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఒక వాళ్ళు ఒక ఉత్పత్తి చేసినట్టుగా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినట్టుగా కూడా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ రకరకాల ఉత్పత్తులు అండి, హ్యాండ్లూమ్ టవల్స్, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, మన ఇక్కత్ టెస్ట్ మెటీరియల్. పెట్టడానికి కారణం ఏంటి? సామాన్యంగా ఇలాంటి అంటే బట్టలు ఇది కూడా ఏంటంటే కొంచెం హ్యాండ్లూమ్స్ కూడా నాకు సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ అండి. దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో పెట్టాలనే ఆలోచన ఉంది. నాకు పోచంపల్లి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నారనమాట. సో మేము రీసెంట్ గా ఒక ఈవెంట్ చేసాము, సంక్రాంతి సంబరాలు ఫార్మర్స్ డే కిసాన్ దివస్ అని మా ఫ్రెండ్ తోటి ఒక ఏవం జగత్ అనే మూవీ కాన్సెప్ట్ తోటి తీసుకెళ్ళాము. ఆ మూవీలో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సన్మానానికి ఇవే కప్పామన్నమాట. సో మిగిలిన వస్తువుల్ని కూడా మనం ఇక్కడ షాప్ లో పెట్టాము. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం హ్యాండ్లూమ్స్ తీసుకునే కస్టమర్స్ ఉన్నారా? తక్కువ అండి, తక్కువ. ఎవరో ఒకరికి కొంచెం తెలిసిన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు. జస్ట్ మనం ఏంటంటే మన దగ్గర కూడా ఒక హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంది అని మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత అంటే ఈ రకమైన సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అన్ని ఒక చోటుకి వచ్చి ఇక్కడ అన్ని దొరుకుతాయన్న ఒక ఆలోచన కూడా కస్టమర్స్. అవునండి, అందువల్ల కూడా ఈ షెల్ఫ్ చాలా. నా ఒక ఆలోచన ఏంటంటే బిజినెస్ కన్నా ముందుగా మెయిన్ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయమైన వస్తువులు ఏవే ఉంటాయి అవి, తర్వాత ఆర్గానిక్ ఉత్పత్తులు, నేచురల్ ఫార్మింగ్ చేసే ఉత్పత్తులు అన్ని మన రోజువారీ తినే దాంట్లో, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, ఇవన్నీ కూడా ఒక క్లస్టర్ లో ఒక చోట అవైలబుల్ అందుబాటులో ఉండాలని ఆలోచనతో షాప్ యొక్క యూనిక్ ఫీచర్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు హోలీ వస్తుంది కదండి, హోలీ కోసం మనకి చాలా రకాల కలర్స్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు హోలీకి ఒక 2-3 రోజుల నుంచి రకరకాల కెమికల్ కలర్స్ పెడుతూ ఉంటారు. దీంట్లో కూడా మనకి భయంకరమైన కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వాడడం వల్ల మనకి కంటి సమస్యలు, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది పోను అవి వాష్ చేసుకోవడానికి మనం వాడే వాటర్ చాలా ఖర్చు అవుతుందండి. అవి హోలీ అయిపోయిన తర్వాత వారం 10 రోజులు అయినా కానీ మన స్కిన్ నుంచి ఆ కలర్స్ పోవు. అది అది పొడగొట్టుకోవడానికి మనం రకరకాల సోపులు వాడి వాటర్ని రెగ్యులర్గా వాడేదానికన్నా స్నానానికి ఎక్కువ ఉపయోగించి ఎంతో నీటి వృధా చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇది బెంగళూరు పరిస్థితి తీసుకుంటే ఎండాకాలం రాకముందే నీటి సమస్య చాలా ఎద్దడి అవుతుంది. ఇప్పుడు ఒక హోలీకే తీసుకుంటే మనం వాడే కెమికల్ కలర్స్ ఒక 5-10 రూపాయలు 20 రూపాయలు వస్తుందేమో, కానీ ఆ కలర్ వాడిన తర్వాత ఆ వాడిన కలర్ మన బాడీ నుంచి తీసేయడానికి మనం వాడే వాటర్ మనకి నీటి సమస్య తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు కలుషితం అవుతుంది. ఇంకొక ఇదేంటంటే మనం వాడే వాటర్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ లోకి వెళ్తుంది, అది వాటర్ బాడీస్ ని కలుషితం చేస్తుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా మన ఫ్లవర్ పెటల్స్, తర్వాత వెజిటేబుల్స్, ఈ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేసిన ఉత్పత్తులు అండి. ఇవి కూడా ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేసే ఉత్పత్తులు అండి. దీంట్లో ఏంటంటే మనకి రెగ్యులర్ కలర్స్ ఉంటాయి. ఫ్లవర్ పెటల్స్ అంటే బంతి పువ్వు, గులాబీ రెక్కలు, చామంతి పువ్వులు ఇలాంటి వాటితోటి, తర్వాత బీట్రూట్, ఇండిగో, ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే తర్వాత కొన్ని వెజిటబుల్ డై ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటి వాటితోటి తయారు చేసిన కలర్స్ అండి. ఇవన్నీ కూడా మన మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, తర్వాత కొంత ఓల్డ్ పీపుల్, కొన్ని ఎన్జిఓస్ ద్వారా తయారు చేసిన ఉత్పత్తులు అనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల మనం ఒక విధంగా మన ఎన్విరాన్మెంట్ని మనము హార్మ్ చేయకుండా చూసుకోవడము, మన బాడీని ప్రాబ్లంకి క్రియేట్ అవ్వకుండా చూసుకోవడం, ప్లస్ ఒక సంస్థకి మనము ఆర్థికంగా తోడ్పాటును అందివ్వడం అనేది జరుగుతుందండి. తర్వాత మనం పండుగ వాతావరణంలో ఒక ఆరోగ్యం, ఇప్పుడు మనం పండుగ చేసుకున్న తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చిందని బాధపడడం, మన భారతీయ సంప్రదాయంలో ప్రతి దాంట్లో కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే పండుగలే అండి. మన కాలక్రమేణా మన ఈ యొక్క సోకాల్డ్ మోడర్నైజ్డ్ వరల్డ్ లో ఈ కెమికల్స్ అన్ని వచ్చి మన పండుగలు అన్ని ఇలా చేస్తున్నాయి. కానీ మనం ఒక కాన్షియస్ గా ఉంటే మాత్రం మనం ప్రతి పండుగ కూడా పర్యావరణానికి అనుకూలంగా, పర్యావరణంకు తోడ్పాటుగా వెళ్ళే పండుగలే ఉన్నాయండి. తర్వాత మన ఆరోగ్యం కూడా ఉంది. ఆరోగ్యం మెయిన్. ఆ సాంప్రదాయాన్ని మీరు మీ షాప్ పేరులో పరంపర తీసుకెళ్లాలి. ఇప్పుడు చాలా మంది కొన్ని చోట్ల కూడా ఏంటంటే ఈ కలర్ కూడా పౌడర్ వాడడం బదులు ఫ్లవర్ పెటల్స్ నే హోలీ లాగా వాడితే ఇంకా బెటర్ అని అలా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు తెచ్చిన ఈ సంస్థల గురించి కూడా, ఈ సంస్థలు రకరకాల ఉన్నాయండి. ఇప్పుడు ఇది క్రాఫ్ట్ డిజైన్ ఫౌండేషన్ అని పెటలిస్ట్ అనే బ్రాండ్ తో హోలీ కలర్స్ కొన్ని ఎన్జిఓస్ తో తోడ్పాటుగా వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తూ తయారు చేస్తున్నారు. ఇది బెంగళూరు బేస్డ్ స్వచ్ఛంద సంస్థ అండి. తర్వాత మనకి నేను ఎక్కువ ప్రోడక్ట్ ఒకటి ఫుల్ బ్రాండ్ అని ఒకటి ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే 2017లో ఒక చిన్న స్టార్ట్అప్ గా ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్
ఫ్లవర్ పెటల్స్ తోటి అగరబత్తులు తయారు చేసే ఒక సంస్థను స్టార్ట్ చేశారు. అది కాలక్రమేణా చాలా పెద్ద సంస్థగా ఏర్పడింది. సో వాళ్ళు ఇప్పుడు కలర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకి న్యాచురల్ కలర్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట. సో డిఫరెంట్ గిఫ్ట్ ప్యాకింగ్ ద్వారా ఇవి చేస్తున్నారు. వాళ్ళే మన దగ్గర అగరబత్తీలు కూడా ఉన్నాయి. అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ అని ఎప్పటి నుంచో మనం అవి సప్లై చేస్తూ ఉన్నాము, ఫుల్ బ్రాండ్. తర్వాత ఇంక ఇవి రకరకాల ప్రాంతాల నుంచి, బీహార్ నుంచి, బెంగళూరు నుంచి తెప్పించామన్నమాట. ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎలాంటి చేసేవాళ్ళు? హైదరాబాద్ లో చేసేవాళ్ళు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారండి ఒక గత సంవత్సరం నుంచి. బట్ ఇంకా అది పెద్దగా అవ్వాలి. ఇప్పుడు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ న్యాచురల్ కలర్స్ ఎలా తయారు చేయాలో కోర్సులు కూడా నేర్పిస్తున్నారు, ట్రైనింగ్. సో అలా నేర్చుకొని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఉపయోగించే వస్తువులు కూడా ఏం లేదు. మన పిండి, మన బియ్య పిండి ఉంటుంది కదా, బియ్య పిండి, తర్వాత యారో రూట్ పౌడర్ అంటారు ఇంకొకటి, తర్వాత కార్న్ స్టార్చ్, ఇవన్నీ వాడుతూ బీట్రూట్, క్యారెట్, బంతి పువ్వులు, కొన్ని ఫ్లవర్స్ ఏవైతే మన మోదుగ పువ్వులు ఉంటాయి కదా, ఈ అన్నిటిని కూడా నీళ్ళలో వేడి చేసి ఆ కలర్ నీళ్ళని పిండిలో కలిపేసి దాన్ని ఆరబెట్టేసినాక దాన్ని పొడిలాగా చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అన్ని తెలుసుకొని వాటిని కరెక్ట్గా చేయగలిగితే చిన్నగా మనము ఉన్న లోకల్ కమ్యూనిటీస్లలో సప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న వ్యాపారం లాగా ఉంటుంది. అటు పర్యావరణాన్ని హాని కలిగించకుండా ఒక ఉత్పత్తిని ఇచ్చిన వాళ్ళం కూడా అవుతూ ఉంటాము. దీన్ని ముగ్గులు పెట్టడానికి కూడా వాడుకోవచ్చు. మన కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ వాడకుండా బియ్య పిండి అలాంటివి వాడుకొని నేచురల్ డై కలర్స్ యాడ్ చేసి ముగ్గుల పిండి లాగా మన సంక్రాంతికి కానీ, న్యూ ఇయర్ పండుగలకు కానీ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు అండి. అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఖరీదులో అంటే ఇప్పుడు మనకి హోలీ పండుగ దగ్గరకు వస్తుంది, మామూలు వాటికన్నా వీటి ఖరీదు, మామూలు వాటికన్నా వీటి ఖరీదు అయితే కొంచెం ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ ఫ్లవర్ పెటల్స్, పువ్వులన్నీ కలెక్ట్ చేసి ఆ రెక్కలు తీసేసి ఆ రెక్కల్ని ఎండపెట్టేసి వాటిని పౌడర్ ఫామ్ లో చేయడానికి మనకు చిన్న యంత్రాలు వాడి ఆ పౌడర్ ని మళ్ళీ మనము ప్రాసెసింగ్ చేసి ఈ ప్యాకింగ్ చేసే క్రమేణా ఉంటుంది. కాబట్టి ఇందులో ఎంతో హ్యూమన్ రిసోర్స్, లేబర్ అనేది ఇంటెన్స్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటే దాని కాస్ట్ కూడా తగ్గించవచ్చు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఈ పెటలిస్ట్ అనే బ్రాండ్ కలర్స్ వచ్చేసి ఇవి కేజీ 650 రూపాయలు వస్తుందండి. మన చిన్న ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి మనకి, 3 కాంబో, 5 కాంబో. దీంట్లో ఏంటంటే ఒకటే కలర్ కాకుండా ఒకటే చిన్న ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి సరిపడా 5 రకాల కలర్లు 100 గ్రాములు ప్యాకేజ్ లాగా వస్తుంది అనమాట. ఈ సమాజంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, తర్వాత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వారు అంటే కొంచెం ఖరీదు ఎవరైనా అని అనుకుంటే కనీసం వారైనా ఇలాంటి ప్రకృతి పరంగా నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ఉత్పత్తుల్ని చేస్తున్నానండి. ఇవి ఇష్టపడి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల ప్రాంతాల నుంచి ఖర్చు అయిపోయినప్పటికీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా ఆడుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇవి తీసుకొని హోలీ కలర్స్ బాగా సెలబ్రేట్ చేసుకొని హోలీ తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఎలాంటి హామ్ జరగదు కదా, అలా అని అన్నమాట. సో అలా ఇట్లా రకరకాల కలర్స్, ఆరెంజ్ కలర్, మన ఛానల్ ద్వారా అందరికీ మనము హోలీ ద్వారా చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం ఏమిటంటే పరంపర న్యాచురల్స్ దుకాణంలో చాలా ప్రత్యేకంగా అన్ని చోట్ల నుంచి ప్రకృతికి సహజంగా మన ఆరోగ్యానికి అనుకూలంగా సాంప్రదాయానికి ఏ విధంగా భంగం కలగకుండా తయారైన ఈ సహజమైన రంగుల్ని హోలీ పండుగలో అందరూ ఉపయోగించుకోండి. కొంచెం ఖర్చు అయినా వెనుకాడద్దు. మనం ఎన్నో అనవసరమైన విషయాల గురించి లక్షల రూపాయలు, వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. మన ఆరోగ్యం గురించి, మన పండుగ గురించి, మంచి వస్తువుని కొనుక్కోవడంలో మనం ఏమి సందేహించకూడదు. ఇక్కడ పరంపర న్యాచురల్స్ అల్వార్ మీరు తప్పకుండా వచ్చి ఈ పండుగని మరింత ఉత్సాహంతో, మరింత సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నాను. పెట్టడానికి ఇన్ని వస్తువులు సమయానికి తీసుకొచ్చి పెట్టడానికి చాలా అభినందనలు. మీరు అంటే ఒక్క సంవత్సరంతో అయింది కదండి. 2014 నుంచి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఈ పర్యావరణ అయితే ఆలోచనలతోటి ఉండే అనమాట. నేను ఏంటంటే పర్సనల్ గా ప్రొఫెషనల్ గా బీటెక్ అదంతా చేసినా కూడా కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ సెల్ఫ్ గా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఆ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా ఈ స్థాయికి చాలా మెల్లిమెల్లిగా పెరుగుతూ చాలా బాగుంది. ఇందులో కృష్ణుడు, రాధ హోలీ ఆడుతున్న బొమ్మ కూడా ఉన్నది. చాలా అద్భుతం. ఇదేంటంటే కొంచెం ఎలైట్ పీపుల్ కి కొంత గిఫ్ట్ ప్యాకింగ్ కాన్సెప్ట్ లో మంచిగా వచ్చే విధంగా రకరకాల ప్యాకేజింగ్ లో చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇది ఒక గులాబీ రంగు. ఇది వచ్చేసి మిల్కీ అనే బ్రాండ్, కేరళ నుంచి అండి. వీళ్ళు ఏంటంటే కొత్తగా ఏం చేశారంటే హోలీకి చాలా మంది ఇప్పుడు ఎంత మనం అవేర్నెస్ క్రియేట్ చేసినా ఇది ఒక 1-2% వెళ్తుంది. అందరు కెమికల్ కలర్సే వాడతారు. ఆ కెమికల్ కలర్స్ వాడినాక మన స్కిన్ కి, హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తోటి వీళ్ళు స్కిన్ అండ్ హెయిర్ కేర్ కిట్, హోలీ కేర్ కిట్ అని కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఇందులో 7 రకాల ఉత్పత్తులు ఉంటాయి. ఇది ప్యాకేజ్ లో ఒక 3 times వాడొచ్చు ప్రతిదీ. హెయిర్ ఆయిల్స్, హెయిర్ షాంపూ, స్కిన్ రిలేటెడ్ అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక హోలీ ద్వారా వచ్చిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దీని నుంచి మనం క్యూర్ అప్ చేసుకోవచ్చు. అలా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు అదొక బ్రాండ్. ఎవరైనా కెమికల్స్ వాడి అనారోగ్యం పాలవుతే దాని నుంచి రక్షణ పొందడానికి ఇదొక మందులాగా.
కానీ మొట్టమొదటి నుంచి సహజమైన రంగులు వాడడం చేసుకుంటే శ్రేయస్కరం. ఇంకా కొంతమందికి ఓపిక ఉండి చేసుకోగలిగితే యూట్యూబ్ లో మీరు సమయం వెచ్చించేసి హోలీకి నేచురల్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలని చూసుకొని మీకు మీరుగా ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఉత్తమం. కానీ మనకి బజార్లో దొరుకుతున్నందుకు ఇప్పుడు చాలా బిజీ లైఫ్ లో అందరికి వీలు కాదు కాబట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ బీరకాయ తోటి పీచ్ అండి, బాత్ స్క్రబ్. ఇది నీళ్ళలో నానబెట్టినాక సాఫ్ట్ అవుతుంది. మనం బీరకాయలు ఉంటాయి కదా, బీరకాయలు ఎండబెట్టేస్తే ఆ బయట పొచ్చు తీసేస్తే ఇలా వస్తుంది అనమాట. వీటి నుంచి మనం బాత్ స్క్రబ్స్ లాగా వాడుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇందులో మనకి అంట్లు తోముకోవడం, బాసనలు తోముకోవడానికి మొత్తం అంతా ప్లాస్టిక్ లేకపోతే మెటల్ స్క్రాప్ తోటి వస్తుంది, మైక్రో ప్లాస్టిక్ లా అయ్యి అది మొత్తం మన భూమిని మన నీరుని చాలా కలుషితం చేస్తున్నాయి. అది సులభంగా ఉందని అందరూ వాడుతున్నారు కానీ దాని పర్యవసానం ఎవరికి తెలియటం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇది యాక్చువల్లీ ప్రత్యామ్నాయం కాదు, మొదటి సొల్యూషన్ ఇదే ఎప్పటి నుంచో. ఇది కూడా మనకి మార్కెట్ లో గిన్నెలు తోమడానికి మనం స్కాచ్ బ్రైట్ అనేవి ఇవన్నీ వాడుతుంటాం. అది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అండి. సో దానికి ప్రత్యామ్నాయంగా మన పాత పద్ధతిలో పెద్దవాళ్ళు వాడేటిది కొబ్బరి పీచులు ఏవైతే ఉంటాయో దాని ఒక అందంగా ఒక షేప్ ఫామ్ లో చేసేసి ఇలా వస్తున్నాయి అనమాట మనకి. సో గిన్నెలు తోమడానికి చాలా అనువుగా ఉంటాయి. ఇది ఒక సెట్ ఎంత? సెట్ 100 రూపాయలు అండి. 5 కలిపి ఉంటాయి, 5 పీసెస్ కలిపి ఉంటాయి. తమిళనాడులో ఉత్పత్తి చేస్తారు, అక్కడ నుంచి వస్తాయి. సో మనకేంటంటే ఇక్కడ చేయొచ్చండి. అంటే ఇది సెల్ఫ్ గా ఎవరైనా ఇది చేయాలనే ఇంటెన్షన్ తీసుకొని, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నాయి, అక్కడ కొబ్బరి తోటలు చాలా ఉంటాయి, సో ఉంటాయి. ఆ కొబ్బరి పీచుని కొంచెం ఆలోచించి వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టి కొంచెం చిన్న మెషినరీ తయారు చేసుకొని, ఇదే కాదు ఇప్పుడు అరటి తోటలు ఉన్నాయి, అరటి తోట నుంచి అరటి నారల ద్వారా కూడా రకరకాల ఉత్పత్తులు చేస్తున్నారు. అది ఏంటంటే లైక్ రెగ్యులర్ రొటీన్ బిజినెస్ కాకుండా ఇప్పుడున్న యూత్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆలోచించి వాళ్ళు జాబులు చేసుకుంటూ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫార్మ్ ల్యాండ్స్ అవి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ అక్కడ కమ్యూనిటీని కానీ కొంచెం ఒప్పించేసి ముందుకు తీసుకెళ్లి కొంత పెట్టుబడి పెట్టి ఇలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఒక విధంగా వేరే రాష్ట్రాల నుంచి ఇవి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చేసుకోగలిగితే ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, ఇంకా తక్కువ ఖర్చులో కూడా మనం కస్టమర్ కి ఇవ్వగలుగుతాం. ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేతి బీరకాయ మంచి విత్తనాలు తీసుకొని ఇవి అంతా కూడా బీహార్ అటువైపు ప్రాంతంలో చేస్తారు. ఇవి తోటలాగా పెంచేసి వీటిని ఎండబెట్టేసి వీటిని ఇవి చేయగలిగితే కూడా ఇవి కూడా మనము ఇవ్వగలుగుతాం ఉత్పత్తి. ఇవి ఇంకోటి నేచురల్ టూత్ పేస్ట్ అండి. మనకి ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో అన్ని టూత్ పేస్ట్లు కూడా కెమికల్ బేస్ తోటే ఉంటాయండి. ఇది బెంటోడెంట్ అనే ఒక క్లే ఉంటుంది అనమాట, పంజాబ్ బేస్డ్ కంపెనీ. ఇది ఇండియన్ డెంటల్ ఆర్గనైజేషన్ అని డెంటిస్టులు వాళ్ళందరూ అసోసియేషన్ గా ఇది ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. దీంట్లో మనకి మింట్ అని, ఇలాచీ అని, చార్కోల్ అని, పుదీనా అని రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. దీని అన్నింటిలో కూడా మెయిన్ బెంటోడెంట్ అనే క్లే అనమాట. ఇప్పుడు మనమైతే వేప పుల్ల బబుల్ ఎలా వాడుతుంటామో అటువైపు ప్రాంతం వాళ్ళు బెంటోడెంట్ అనే క్లేని పళ్ళు తోమడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట పూర్వము. సో దాన్ని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తీసుకొచ్చే విధంగా ఒక టూత్ పేస్ట్ ఫామ్ లో తీసుకొచ్చారనమాట. దీంట్లో వాడేటి కూడా ఎలాంటి కెమికల్స్ ఉండవు అనమాట, SLS కానీ ఫోమింగ్ ఏజెంట్స్ ఏమి ఉండవు. మెయిన్ బెంటోడెంట్ క్లే ఉంటుంది, తర్వాత మెంథాల్, స్టీవియా, ఎసెన్షియల్ ఆయిల్స్, గ్రేప్ సీడ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, ఎక్స్ట్రాక్ట్స్, ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవే అనమాట. అన్ని సహజమైన ఉత్పత్తులు, నో SLS, నో కెమికల్స్. ఇట్స్ కంప్లీట్ 100% వెగన్ ప్రోడక్ట్ అనమాట. మనకు తీసుకునే కస్టమర్స్ కూడా ఇది కూడా నేను గత 6 సంవత్సరం చేస్తున్నాను, రెగ్యులర్ గా రిపీటెడ్ గా తీసుకుంటూ ఉంటారు. నేను కూడా ఇదే టూత్ పేస్ట్ వాడుతూ ఉంటాను అనమాట. చాలా సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు పిల్లలకు కూడా కొంత టేస్ట్ పరంగా ఇవి వాళ్ళకి నచ్చట్లేదని కొత్త ఫ్లేవర్స్ తీసుకొచ్చారు, మ్యాంగో అని, బబ్లీ బస్ట్ అని. సో అలా పిల్లలకు సంబంధించి ఇందులో సెన్సిటివ్ టీత్ కోసం కూడా డీసెన్సిటైజర్ అని క్లౌమింట్, లవంగాలు, తర్వాత బీ వ్యాక్స్ తోటి కూడా తయారు చేసిన ఒక ఉత్పత్తి వచ్చింది. అవి ప్రజెంట్ స్టాక్ అయిపోయాయండి. ఇలా బెంటోడెంట్ సెన్సిటివ్ టీత్ కోసం. అలాగే మనము ఒక బ్రాండ్ యాడ్ వింటూ ఉంటాం కదా, డీసెన్సిటైజర్ అని. సో అలాగనే ఇది అనమాట, సెన్సిటివ్ టీత్ కోసం ఇది వాడచ్చు. తర్వాత మనకి బ్యాంబుతో చేసిన మన నాలుక గీసుకోవడానికి టంగ్ క్లీనర్ అండి. ఇంకా బ్యాంబూ టూత్ బ్రష్ వచ్చింది మనకి. ఈ బ్యాంబూ ఏంటంటే ఒక గ్రాస్ ఫ్యామిలీ, అది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. సో ఇది కట్ చేసి దీని ద్వారా ఉత్పత్తులు చేస్తే కూడా అది డిఫారెస్టేషన్ కింద రాదు. సో ఈ బ్యాంబూతో హ్యాండిల్ అవుతుంది. తర్వాత ఇది కాన్స్టార్చ్, చార్కోల్ ఇన్ఫ్యూజ్ బ్రిసిల్స్ అనమాట. ఇది వాడి పడేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు, డీకంపోజ్ కాదండి. మన కాన్స్టార్చ్ తోటి బయోప్లాస్టిక్ తయారవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా కాన్స్టార్చ్ తోటి బయోడిగ్రేడబుల్ కవర్స్ వస్తున్నాయి. అదే ప్లాస్టిక్ ని వాడి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ త్రూ ఈ బ్రిసిల్స్ తయారు చేస్తున్నారు అనమాట. సో ఇది కంప్లీట్లీ మనకి ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఇది ఒక టూత్ బ్రష్ 60 రూపాయలు అండి. ఇప్పుడు మన దినచర్యని ఇలాంటి టూత్ బ్రష్ తోటి స్టార్ట్ చేయొచ్చు, టూత్ బ్రష్ తో చేయొచ్చు. అలాగే మనము టూత్ పౌడర్ కూడా, గోశాల ఉత్పత్తులు టూత్ పౌడర్స్ కూడా ఉంటాయి. మనం టూత్ పౌడర్, టూత్ పేస్ట్ కూడా వాడని వాళ్ళు ఉంటారు. టూత్ పౌడర్ బెటర్ అనుకునే వాళ్ళు ఆ బ్రష్, టూత్ పౌడర్ కూడా వాడచ్చు. ఇది బీయింగ్ దేశ్ అనే బ్రాండ్ వాళ్ళు 2 రకాల రెడ్ అండ్ బ్లాక్ టూత్ పేస్ట్, టూత్ పౌడర్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు మీకు నియర్ బై గోశాలలు ఉంటే కూడా ఆ గోశాలలో ముఖ్యమైన ఉత్పత్తి టూత్ పౌడర్ ఉంటుందండి. అది చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు ఎక్కడెక్కడైతే నియర్ బై గోశాలలు ఉంటే కనీసం బేసిక్ టూత్ పౌడర్ కానీ, ధూప్ స్టిక్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే గోశాలకి మీకు డొనేట్ చేయకున్నా సరే ఒక ఇండైరెక్ట్ గా మీరు తీసుకోవడం వల్ల ఆ గోశాలని రన్ చేయడానికి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుంటారు.
హవనం చేసుకోవడానికి ఇలా స్క్వేర్ షేప్ లో ఇవన్నీ ఉంటాయి ఆవు పిడకలు. ఇవన్నీ కూడా మనము డైలీ ఒకటి కాల్చినా కానీ ఇంట్లో దోమలు పోవడానికి, ఇంట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 150 రూపీస్ అండి. ఇవన్నీ మనకి రెగ్యులర్ గా అగ్నిహోత్రం దాంట్లో వాడడానికి సరిపోతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిందా? ఇది లేదండి, వేరే మన అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి. కనుక హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా గోశాలలు ఉన్నాయి. మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఆ ఉత్పత్తిని సిటీలోకి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నియర్ బై లొకాలిటీస్ వాళ్ళు తీసుకోగలిగితే ఎక్కడిదక్కడ బాగుంటుంది. దేశీ ఆవులు, ఒక ఆవులో ఎన్నో కోట్ల దేవతలు ఉంటారని చెప్తారు కదా, అది జస్ట్ ఏదో చెప్పడం అనే కాదండి. గోమూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా మనం నిజంగా అవి అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ఒక దేశీ ఆవును తీసుకుంటే సూర్యకేతు నాడి ఉంటుందంటారు, గంగడోలు ఉంటుందంటారు. వీటి ద్వారా ఒక దేశీ ఆవు తీసుకునే గ్రాసం కానీ ఏదైనా కానీ అది వాటిని జీర్ణం ద్వారా, ఒక ఆవు పేడ ద్వారా, మూత్రం ద్వారా ఎలా అయితే బయటకు తీస్తుందో ఆవు పాల ద్వారా, వీటన్నిటిలో ఎంతో మన ఆరోగ్యానికి సంబంధించిన ఇవి ఉంటాయండి. సో ఆ ఉత్పత్తుల్ని తీసుకోగలిగితే ఆవు నెయ్యి ద్వారా, ఆవు పాల ద్వారా, ఈ ఆవు పిడకలు కానీ, దంతుమంజన్ కానీ, ధూప్ స్టిక్స్ కానీ చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. ఎంతోమంది ఈ గోశాలల్ని, ఆవు ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కనెక్ట్ అయ్యి అవి మనం వాడగలిగితే కూడా చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇవి సెరామిక్ దియాస్ అండి. దివాళీ టైంలో మనకి బాగా వెళ్తాయి ఇవి. మనం రెగ్యులర్ దియాస్ వాడుతూ ఉంటాం. ఇవి కొంత డెకరేటివ్గా, అట్రాక్టివ్గా ఉంటాయి. మనకి ఇంటికి ఒక 2-3 తీసుకున్నా కానీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర చాలా డిజైనర్గా ఉంటుంది. నూనె పోసుకొని వెలిగించడానికి ఇది కొంచెం చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్. ఇది ఏంటంటే కింద నుంచి ఆయిల్ పోసేసి మనము ఇలా పెట్టేసుకొని ఇందులో నుంచి ఒత్తు పంపించి వెలిగించుకోవచ్చు. ఆయిల్ అనేది కింద పడదు అనమాట. ఆ విధంగా ఒక కుమ్మరి అంటే తన యొక్క ఆర్టిజన్ స్కిల్స్ తోటి ఇలా తయారు చేయగలిగారు. ఇవి రాజస్థాన్ నుంచి వస్తాయి. ఇప్పుడు గోగంగా అని కాయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గో ఆధారిత ఉత్పత్తులే అనమాట. ఎలాంటి కెమికల్స్ ఉండవు. మన ఈ మస్కిటో రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా, అన్ని కెమికల్ బేస్డ్. వాటి బదులు ఇవి ఉపయోగిస్తే దోమలు పోతాయి, మనకి ఇంట్లో ప్రాబ్లం ఉండదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అస్థమెటిక్ పేషెంట్స్ ఉంటారు. ఈ వేపరైజర్ లిక్విడ్స్ ఏవైతే మన రెగ్యులర్ టీవీలలో చూసే బ్రాండ్స్ ఉంటాయో వాటి వల్ల చాలా హామ్ అవుతుంది. దోమలు చనిపోవడమేమో కానీ దోమలు ఇమ్యూనిటీ పెంచుకొని ఫస్ట్ పోతాయేమో, తర్వాత ఇమ్యూనిటీ పెంచుకొని అవి వస్తూ ఉన్నాయి. అవి వాటికి ఏమవుకున్నా కానీ మనం అవి పీల్చుకోవడం వల్ల, రాత్రిలో ఆన్ చేసి పెట్టేస్తాము, పీల్చుకోవడం వల్ల మనకి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. సో వాటికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ దోమల్ని పోగొట్టుకోవడానికి కాయిల్స్ రూపంలో ఉన్నాయి, మస్కిటో వేపరైజర్స్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోమూత్రము ఇంకా కొన్ని కాంబినేషన్స్ లో కలిపి తయారు చేసిన వేపరైజర్స్ అనమాట. రెగ్యులర్ మెషిన్స్ ఉంటాయి, మీకు అదే మెషిన్స్ లో వేపరైజర్స్ వాడుకోవచ్చు అనమాట. కర్పూరం తోటి కూడా మనకి వస్తున్నాయి రకరకాలు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒకటే రెగ్యులర్ గా వాడితే కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మార్చి వాడుకుంటే కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ధూప్ స్టిక్స్ వస్తున్నాయి, మస్కిటో ధూప్ స్టిక్స్ అని. అలా ఇవన్నీ కూడా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఇంకొక బ్రాండ్ స్ట్రాటజీ బ్రాండ్ అని, ఇవన్నీ కూడా హెర్బల్ రిపెలెంట్స్ అనమాట. మనకి ఇంట్లో జలపురుగులు, ఈగలు, బల్లీలు, దోమలు ఇవన్నీ వస్తాయి కదా, వాటిని పారద్రోలడానికి, ఎలుకలకి ఇవన్నీ రిపెలెంట్స్. ఇవి చంపేవు, కాకపోతే ఆ ఘాటు వాసనకి వాటి ఫార్ములేషన్ ప్రకారము అవి వెళ్ళిపోతాయి అనమాట, మళ్ళీ రాకుండా. సో ఆ విధంగా ఉన్నాయి. తర్వాత ఇవి బయో ఎంజైమ్స్ తోటి చేసిన ఉత్పత్తులు అనమాట. మన లిక్విడ్ వాష్ కానీ, గిన్నెలు తోముకోవడానికి, ఫ్లోర్ క్లీనర్ గా ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మన ఇంట్లో కూడా ఓపిక ఉన్న వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ అన్ని కలిపి బెల్లం యాడ్ చేసి ఆ బయో ఎంజైమ్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అలా ఉంది మనకి. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇది ఒక టమ్మీ ఫ్రెండ్లీ అని బేబీ ఫుడ్ బ్రాండ్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ వాడి పిల్లల కోసం వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తి అనమాట. ఇది తయారు చేసిన బ్రాండ్ కూడా ఒక లేడీ, తను కూడా వాళ్ళ పిల్లలకి బెంగళూరు బేస్డ్ ఉండే ముందు, వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ దొరకట్లేదనే ఉద్దేశంతో తానే తయారు చేసుకుంటూ మెల్లమెల్లగా ఒక ఉత్పత్తి చేస్తూ ఇతరులకి, చుట్టుపక్కల కమ్యూనిటీస్కి ఇస్తూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది అనమాట తను. తర్వాత ఇవన్నీ కూడా మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్, రాజస్థానీ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. కొంత హ్యాండీక్రాఫ్ట్స్ ని కూడా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇవి కూడా పెడుతున్నాం స్టోర్లో. ఎవరైనా వచ్చి చదువుకోవడానికి కొంత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్ బుక్స్ అన్ని పెట్టామండి. సో మా ఫ్రెండ్ ఒక అతను రఘునందన్ వడ్ల అని ఐడియా రెవల్యూషన్ అని ఇండిపెండెన్స్ లో సుభాష్ చంద్రబోస్ గారి ఎలా ఉంది దాంట్లో అనేది దాని మీద రాశారనమాట. ఆ బుక్ తనది ఇక్కడ పెట్టాను. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఏదైనా ఇండివిజువల్గా ఏదైనా చేస్తే కూడా వాళ్ళని కూడా ఇక్కడ పెట్టి ప్రమోట్ చేసే విధంగా ఉండాలని పెట్టానండి. ఈ హ్యాండ్ పెయింటింగ్స్ కూడా నా వైఫ్ చేసిందండి. తను సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద పెయింటింగ్స్ అన్ని చేసింది. అలాగే ఎవరైనా పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పెయింటింగ్స్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటే కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. అదేమైనా దాని మీద రిజిన్ ఏమైనా? అది రెజిన్ ఆర్ట్ అండి, రెజిన్ ఆర్ట్. దాని దగ్గర అలా అమ్మి ఫోటో, అది ఐరావతము, తర్వాత వినాయకుడు, ఓము, బటర్ఫ్లై, ఇలా రకరకాలుగా. ఇది దీని మీద రెజిన్ అంత పెయింటింగ్ వేసాక దాంతో రెజిన్ ఫినిషింగ్. ఇది చెక్క మీద చేసిందా? MDF బోర్డ్ చెక్క. ఇది మన రెగ్యులర్ గా బర్త్డే పార్టీస్ కి వీటికి ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్ వాడతాం కదా, అలా వాడకుండా క్లాత్ స్క్రాప్ తోటి ఒక గార్లెండ్ లాగా అనమాట. మనము బ్యాక్ డ్రాప్స్ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇది ఒక డెకరేటివ్ గా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒకేసారి వాడి పడేమని కాకుండా ప్రతిసారి వాడుకోవడానికి ఉంది. ఈ టైర్ లైబ్రరీలో బుక్స్ ఉంటాయి అనమాట. ఇది ప్రతిరోజు బయటే పెడతాం మేము.
ఎవరైనా కావాలనుకుంటే ఇందులో బుక్స్ పెట్టొచ్చు, బుక్స్ తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి టైర్ లైబ్రరీస్ వేరే దగ్గర కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నమాట. అది ఇలా రకరకాల ఆలోచనతోటి ఇంట్రెస్ట్లతోటి అన్ని యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనము ఏ సెలబ్రేషన్ చేసుకున్నా స్వాతంత్ర దినోత్సవం, ప్రతి దానికి ఇలా ఎలక్షన్లు అన్నిటికీ చాలా జెండాలు పెడుతూ ఉంటారు. మెయిన్ ఇప్పుడు ప్లాస్టిక్ వేస్టేజ్ లో ఈ బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ కి వాడే ప్లాస్టిక్ కూడా చాలా ఎక్కువ. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తోటి డెకరేటివ్ గా చేసుకుంటే వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు ప్రోడక్ట్ లా పెడుతున్నారు? ఇది కూడా ప్రోడక్ట్ లా సేల్ చేస్తాం. మీ దగ్గర ఉన్నాయా? జస్ట్ ఇది శాంపుల్ ఉందండి, మనం ఆర్డర్ బట్టి చేపిస్తాం అనమాట. ఎవరైనా ఆర్డర్ చేస్తే చేపించేసి ఒక 3-4 days లో ఇవ్వడం. ఇది ఈ తోరణం ఎంత ఉంటుంది? 300 రూపీస్ పడుతుంది. 300. సో భరత్ గారు, మీ దుకాణంలో మీతోటి ఎంతమంది? ఇప్పుడు 2 అంకుల్స్ ఉన్నారు సార్, తను వీరబాబు గారు, ఇంకో సార్ మల్లికార్జున్ గారు అని. వాళ్ళు పార్ట్ టైం కూడా చేస్తున్నారు. నాకు వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా సపోర్ట్ అనమాట. ఏంటంటే ఇలాంటి ఆర్గానిక్ స్టోర్స్ ఇలాంటివన్నీ కాన్సెప్ట్ తో వెళ్ళినప్పుడు మనం కమర్షియల్ గా వెళ్ళలేము. సో మనకు కూడా ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి ఆలోచనతో ఉండాలి, లేదా వేరే సపోర్ట్ గా బాగా ఉండాలి. వేరే మైండ్ సెట్ తో ఉంటే జస్ట్ ఏదో వస్తున్నాము, ఉంటున్నాము, జీతం వస్తుంది నెలకి అన్నట్టుగా కాకుండా వచ్చే కస్టమర్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం, ఉత్పత్తుల గురించి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడము, ఇంటరాక్షన్ అవన్నీ కూడా మంచిగా ఫ్రెండ్లీ వాతావరణంతో క్రియేట్ అవ్వాలి. సో అలాగా నాకు లక్కీలీ 2 అంకుల్స్ దొరికారనమాట. వీళ్ళు వేరే కంపెనీలో జాబ్ చేసుకుంటూ మిగతా టైం ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తారు. వీరబాబు గారు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 1 year బట్టి చేస్తున్నాను. మీరు అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు నేను ప్రైవేట్ కంపెనీ జాబ్ చేసేవాడు. ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల కొద్దిగా ఈయన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తే, ఈయన ఫ్రెండ్స్ కూడా అయితే అదే మీరైతే బాగుంటుందంటే నేను కూడా నాకు ఆర్థికంగా గడుపుతుంది. ఒక మానవ జీవితం ఎలా అనేది దీంట్లో వచ్చాక నాకు కొద్దిగా అర్థమైందండి. అంటే ఏ ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యాలు పడుతుంది, ఇవన్నీ కూడా ఆర్గానిక్ లో కొంచెం తెలిసిన అన్ని విషయాలు తెలిసి. అలాగే ఆయన కూడా సనాతనంతో తప్ప అది కమర్షియల్ గా ఆయన ఏం చేయట్లేదు. కస్టమర్ కాస్ట్ అనిపించిన ఏంటంటే ఆ వస్తువు యొక్క నాణ్యత విలువను వాళ్ళు తెలుసుకుని వాడుకుంటే ఆరోగ్యరీత్యా బాగుంటుంది. చాలా మంచిది. మీలాంటి సహకరించే వాళ్ళు ఉంటే మంచి పనులు ఇంకా పెద్ద స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ దుకాణం చాలా మంచి లొకాలిటీలో ఉంది, మెయిన్ రోడ్ మీద. మీకు కొనుక్కునే వాళ్ళు మెయిన్ ఇక్కడ కమర్షియల్ ప్లేస్ లో ఆర్గానిక్ స్టోర్ పెట్టడం అనేది చాలా ఛాలెంజింగ్ అండి. దట్టు ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను పెట్టడం అనేది నాకు ఇంకా చాలా రిస్కీ. బట్ ఆ రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక టైంకి సెట్ అవుతుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. నాకేంటంటే షాప్ ముందు ఇంకా కొంచెం ఆర్గానిక్ డైరెక్ట్ రెడీ టు ఈట్ ఐటమ్స్ కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాను. ప్రజెంట్ కస్టమర్స్ ఏంటంటే తక్కువనే ఉన్నారు, ఈవినింగ్ అవర్స్ లో వస్తుంటారు, కొంతమందికి పంపిస్తూ ఉంటాం. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. హోమ్ డెలివరీ కూడా హోమ్ డెలివరీ నియర్ బై వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఇంకా సిటీలో ఎక్కడికైనా ఉంటే కూడా నేను మామూలుగా వెళ్తూ ఉంటాను సిటీస్ లో. వాళ్ళ ఆటోస్ ఏమైనా ఉంటే తీసుకొని అటువైపు వెళ్ళినప్పుడుగా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అలా చేస్తాను. కస్టమర్ల మటుకి ఈ వస్తువు ఏ వస్తువు వాడినా ఆకలి వాళ్ళు సాటిస్ఫై గా చెప్పడం, ఆరోగ్యం బాగుందంటూ కూడా ఫీడ్బ్యాక్. మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఆర్గానిక్ కి అవసరాన్ని బట్టి తెప్పించేసి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు గ్రేప్ సీజన్ కదండి, మొన్నటి వరకు రెడ్ ఫ్లేమ్ గ్రేప్స్ అని తెప్పించాము, చాలా బాగా వెళ్ళింది. కస్టమర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయిపోయి మహారాష్ట్ర, నాసిక్, మహాబలేశ్వర్ నుంచి స్ట్రాబెరీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో అవి కూడా మనము కోఆర్డినేట్ తీసుకొని తేవడం, ఇవ్వడం కూడా అవుతుంది. తర్వాత భరత్, ఇప్పుడు మీరు చాలా చోట్ల సిటీలో సేల్స్ ఈవెంట్స్ అవి చేస్తారు. అవునండి, రకరకాలుగా స్టాల్స్ పెడుతూ ఉంటాను. లైక్ అంటే ఇది వర్డ్ ఆఫ్ మౌత్ నా గురించి తెలిసినప్పుడు ఒకళ్ళు చెప్పడం ద్వారా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ప్యాకింగ్ చేసుకున్నామండి. ఈ రెడ్డి ల్యాబ్స్ కంపెనీలో మనకి ఒక ఈవెంట్ ఉంది. ఈ రోజు వరల్డ్ వాటర్ డే కదా, వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఒక ఈవెంట్ కి పిలిచారనమాట. ఇప్పుడు దాని గురించే ప్యాకింగ్ చేసాము. సో అలా ఎక్కడైనా ఆర్గానిక్ బజార్స్ అయినా కానీ, ఏదైనా ఫ్లీ మార్కెట్స్ అయినా కానీ, అవి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఉంటే ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవడానికి ఇన్వైట్ చేస్తే అన్ని ప్యాక్ చేసుకొని వెళ్తామండి. అలా మంత్లీ 1-2 అక్కడక్కడ పెడుతూ ఉంటాం. కరోనా ముందు చాలా బాగా ఉండేది, కరోనా తర్వాత చాలా తగ్గిపోయాయి స్టాల్స్ అవన్నీ కూడా. సో ఆ విధంగా కొంత ఎఫెక్ట్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ రీకూప్ అవుతున్నాము, రివైవ్ అవుతుంది, వెళ్తూ ఉన్నాం సార్. చాలా అభినందనలు. ఇప్పుడు మనకి పరంపర న్యాచురల్స్ భరత్ గారు, వీరబాబు గారు, వాళ్ళ టీం అంతా కూడా పెట్టిన ఈ దుకాణము మనందరికీ కూడా వన్ స్టాప్ షాప్ అంటారు కదా. ఇక్కడికి వస్తే మీకు పర్యావరణానికి అనుకూలమైనది, మంచి ఆరోగ్యానికి సంబంధించినవి, తర్వాత బయట దొరకనివి రకరకాల వస్తువులు మన ఆరోగ్యం కోసం, మన సాంప్రదాయం కోసం, తర్వాత వాటి ఉత్పత్తిదారుల వాళ్ళ జీవనం కోసం రకరకాల విషయాల్లో అన్నీ పాజిటివ్గా ఉండే ఒక దుకాణం ఇది. అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. బట్టల దగ్గర నుంచి, ఆర్టీ క్రాఫ్ట్స్ దగ్గర నుంచి, తినుబండారాల దగ్గర నుంచి ఇక్కడ ఇంచుమించు దొరకని వస్తువు లేదనుకోవచ్చు. ప్రతి వస్తువు కూడా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, ఉత్పత్తిదారులకి, వినియోగదారులకి అందరికీ అనుకూలమైన ఒక దుకాణం ఇది. మొత్తం అంతా పాజిటివ్నెస్ ఉంది ఈ దుకాణంలో. ఇక్కడికి వచ్చి చాలామంది హైదరాబాద్లో నగరవాసులందరూ కూడా పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రేమించదలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దుకాణంలో ఉన్న రకరకాల వస్తువులకి వినియోగదారులుగా మారాలని కోరుకుంటున్నాను. ఈ దుకాణాన్ని నడుపుతున్న భరత్, వీరబాబు గారు వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి అభినందనలు. ధన్యవాదాలు. నమస్తే.